విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే వాటిలో ఆక్వా పరిశ్రమ ఒకటి. ముఖ్యంగా రొయ్యల పెంపకంలో దశాబ్ద కాలం క్రితం దిగుబడుల సునామీని సృష్టించిన వెన్నామి రొయ్యల పెంపకం అప్పట్లో రైతును ఆర్థికంగా నిలదొక్కునేలా చేసింది. కానీ రాను రాను వెన్నామి సాగులో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే వేసవి పట్టుబడులు పూర్తయిన చోట్ల ప్రస్తుతం వర్షాకాలం సాగుకు సమాయత్తమవుతున్నారు. పెంపకం ప్రారంభం నుంచే శాస్త్రవేత్తల సూచనలు పాటించినట్లయితే సాగు సాఫీగా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా లైసెన్సు ఉన్న హేచరీల నుంచి పిల్లను తెచ్చుకోవటం, మట్టి పరీక్ష, చెరువు తయారీ, రొయ్యలకు అందించే మేతలు, వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం, ఇలా అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటే వానాకాలంలో వెన్నామి రొయ్యల సాగు లాభదాయకంగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. ఈ టైంలో ఏంటంటే మనం ఒక పంట అంతా కూడా అయిపోయి, మన వేసవికాల పంట అంతా కూడా అయిపోయి, మనం చాలా చెరువుల్లో మనం ఈ రొయ్యలు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. సిఏ అప్రూవ్డ్ అయిన హ్యాచరీ నుంచి పిల్లలు మాత్రం తెచ్చుకోవాలి. ధృవీకరించిన హ్యాచరీని మాత్రం మనం పిల్లని తెచ్చుకోవాలి. పిల్లలు వేసుకునే ముందు మనం చెరువును అనేది తయారు చేసుకోవాలి. చెరువులో నీటిని పూర్తిగా తీసేసి చెరువు అడుగు భాగాన్ని ఒక 15 రోజులు మనం పూర్తిగా ఎండగట్టి చెరువు అడుగు భాగం నుంచి కూడా ఇంకా అవసరమైతే మనం ఏంటంటే ఒకసారి కలిగి ఉండాలి. 1 సెంటీమీటర్ మేర మనం కలిగి ఉంటే ఏంటంటే ఆ చెరువులో ఉన్న విషవాయులు కానీ అన్నీ కూడా బయటకు వచ్చి, అందులో ఉన్న పోషకాలు కూడా బయటకు వచ్చి మనకి నీటిలోకి అందుబాటులోకి వచ్చేట అవుతాయి. ఆ తర్వాత ఏంటంటే మన రొయ్యల చెరువు యొక్క మట్టిని మనం పరీక్షించుకోవాలి. మన ఎకరం చెరువు కానీ ఉన్నట్లయితే ఎకరంలో ఒక 5 చోట్ల మనం పైనుంచి కింద వరకు కూడా 6 అడుగుల లోతు వరకు కూడా మట్టినంతా కూడా తీసుకుని దాన్ని ఏం చేయాలి, మొత్తం మెత్తగా చేసేసి ఒక బలపరకు పరిచిన తర్వాత దాన్ని 4 భాగాలు చేసి ఎదురెదురు భాగాలని మనం తీసుకోవాలి. ఆ విధంగా మనం ఏంటంటే దాన్ని, ఆ మట్టిని మనం ఒక 1/2 కేజీ వరకు కుదించుకోవాలి. ఈ విధంగా కుదించుకున్న తర్వాత దాన్ని ఒక సంచిలో వేసి నమూనాను తీసుకెళ్ళి మనం పరీక్షించుకోవాలి. తర్వాత ఏంటంటే మనం ఈ పీహెచ్ని బట్టి సున్నం అనేది వాడడం జరుగుతుంది. యూజువల్గా ఏంటంటే మనకి 6.5 నుంచి 7.5 మధ్యలో ఉండాలంటాం నేల యొక్క పీహెచ్. ఎప్పుడైతే 7.5 ఉన్నా సరే, కొద్దిగా క్షారత్వం ఉన్నా సరే, మనం సున్నం దాన్ని ఏంటంటే ఇంచుమించు ఎకరానికి ఒక 50 కేజీల వరకు కూడా మనం అడుగు భాగంలో చల్లుకోవాలి. ఆ విధంగా జల్లిగినట్లయితే మనకేమవుతుందంటే, ఒకటేంటంటే అందులో ఏమైనా సరే ఈ సున్నం వల్ల మనకి పీహెచ్ ఒకటి లెవెల్స్ పెరగడమే కాకుండా, అదే కాకుండా మనకేంటంటే ఇంకోటి చేసేది అంటే అది అడుగు భాగాన్ని క్రిమిరహితం చేస్తుంది. ఆ తర్వాత ఈ నేలలో ఉండే పోషకాలని విడుదలయ్యేటట్లు చేస్తుంది. తర్వాత నీటిని కూడా శుభ్రపరచడం జరుగుతుంది, నేలను కూడా శుభ్రపరచడం. ఈ విధంగా ఏంటంటే సున్నం అనేది వాడడం. తర్వాత మన పోషకాలను బట్టి మనం ఒకటి సేంద్రియ ఎరువు, ఆర్గానిక్ కార్బన్ బాగా తక్కువ ఉంది అనుకుంటే మాత్రం మనకి వానపాముల ఎరువు, వెర్మి కంపోస్ట్ కానీ, లేకపోతే మనకి బాగా మాగిన కంపోస్ట్, బాగా పేడది కూడా బాగా పూర్తిగా మాగిన తర్వాత ఒక 100 కేజీల వరకు కూడా మనం ఎకరానికి జల్లుకుంటే సరిపోతుంది. ఇంకేమైనా సరే మూలకాలు లోపం ఉన్నట్లయితే జింక్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం జల్లుకోవచ్చు. తర్వాత ఏం చేయాలంటే మనం నీటిని మనం నింపుకోవాలి. పూర్తిగా నీటిని అనేది ఒకేసారి మనం 6 అడుగుల వరకు నింపుకోవడం. మనం ఏ సెలనిటీ అయితే మెయింటైన్ చేయగలం, మనకు బోర్ వాటర్ ఉంది, కాలువ వాటర్ ఉంది, 2 మిక్స్ చేసి మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం అంటే కనీసం 5 పీపీటీ మన సెలనిటీ ఉండేటట్టు చూసుకోవాలి. అది కూడా మనం పెట్టిన పీపీటీని మనం పూర్తిగా మనం ఆ పెంపకాలం అంతా 3 నుంచి 4 నెలల పెంపకాలం అంతా కూడా అదే సెలనిటీ మనం నీరుని అందించగలిగేటట్టు ఉండాలి. ఆ విధంగా చేసుకుంటే మంచిది. ఎప్పుడైతే నీటిని పూర్తిగా తోడామో 1 రోజు 2 రోజులు దాన్ని అలా వదిలేసి ఆ తర్వాత అందులో ఏం చేయాలంటే మనకు ప్రీబయోటిక్ మీడియా, ఇదేంటంటే వరిపిండి కానీ లేదా తౌడు కానీ ఒక 20 కేజీలు, దాంట్లో ఒక 4 కేజీల వరకు బెల్లం, దీంట్లో ఈస్ట్ ఒక 100 గ్రాముల నుంచి 1/4 కేజీ వరకు ఈస్ట్ కలిపి దాన్ని 3-4 రోజులు పూర్తిగా ఒక డ్రమ్ములో 200 లీటర్ల డ్రమ్ములో వేసి దాన్ని అలా ఉంచేసి దానికి ఏరేషన్ కూడా ఇచ్చి కావాలంటే దాన్ని ఫెర్మెంట్ అయిన తర్వాత దీన్ని ఫెర్మెంట్ మిక్సర్ అంటాం. దాన్ని మన చెరువులో జల్లుకోవాలి. జల్లుకొని 1 రోజు అయిన తర్వాత ప్రోబయోటిక్, మనం నీటిలో ఏ ప్రోబయోటిక్తో వాడదాం అనుకున్నామో ఆ ప్రోబయోటిక్ని మనం ఇచ్చుకోవడం. తర్వాత మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మరలా రెండోసారి మనం ఈ ప్రీబయోటిక్ మీడియాని దాన్ని మనం మళ్ళీ జల్లుకోవడం. ఆ జల్లుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక డోసు ప్రోబయోటిక్స్ అని ఇచ్చుకున్న తర్వాత మనం మినరల్స్, మన సెలనిటీని బట్టి మనం అయితే ఒకసారి వాటర్ టెస్టింగ్ చేయించుకుని మనకు ఒకటి మెగ్నీషియం క్లోరైడ్ అనేది కానీ మెగ్నీషియం సల్ఫేట్ కానీ వేసుకోవడం ఒక 10 కేజీలు, అలాగే మినరల్ మిక్చర్ని ఒక 10 కేజీలు అందులో వేసుకోవడం. తర్వాత మనకు అందులో ఏమైనా ఇంక అవసరం అనుకుంటే యూరియా, సూపరో అలాంటివి ఏమైనా అవసరం అనుకుంటే అవి వేసుకోవడం. మినరల్స్ వాడిన తర్వాత అప్పుడు మనం ఒక 2 రోజులు అయిన తర్వాత దాన్ని అలా స్టెబిలైజ్ అయిన తర్వాత ఒక్కసారి వాటర్ని పూర్తిగా టెస్ట్ చేయించుకుంది. ఆ వాటర్లో అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి. ఇప్పుడు మనం రొయ్యను తీసుకొచ్చి మనం దాంట్లో స్టాకింగ్ చేయడానికి, వదలడానికి సిద్ధంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత మన హ్యాచరీ నుంచి మంచి పిల్లని తీసుకొచ్చి చెరువులో వదులుకోవాలి. ఈ చెరువులో వదులుకునేటప్పుడు కూడా మనం ఏంటంటే ఎక్లిమటైజేషన్, చెరువుకి అలవాటు చేసి వదలడం అనేది చాలా ముఖ్యమైనది. బ్యాగులన్నింటినీ కూడా ఒకసారి చెరువులో మీద పెట్టడం,
ఆ ఉష్ణోగ్రతకి అలవాటు చేసినట్టు తర్వాత స్లోగా ఆ బ్యాగులన్నీ ఓపెన్ చేసి అందులోకి స్లోగా మనం ఈ నీటిని కలుపుతూ నెమ్మదిగా మన చెరువులో వివిధ ప్రదేశాల్లో వదులుకోవాలి. ఇంకా అవసరమైతే ఏంటంటే ఒక పెద్ద టబ్బు పెట్టుకుని అందులో ముందుగా తెచ్చిన వాటిని అన్నింటిని అందులో వేసి ఏరేషన్ ఇచ్చుకొని అందులో వేసుకుని అందులోకి మనం ఈ చెరువు నీరు కొద్దిగా కలుపుకొని ఆ తర్వాత మన చెరువులో చల్లుకో అలా కూడా మనం అక్లిమటైజేషన్ చేసుకోవచ్చు. అక్లిమటైజేషన్ చేసి జాగ్రత్తగా వదిలినప్పుడు మనకి సర్వైవల్ అనేది పెరగడం, బతుకుదల శాతం పెరుగుతుంది. అదేవిధంగా తర్వాత పిల్ల కూడా తట్టుకొని బలంగా ఎరగడం అనేది పడుతుంది. తర్వాత ఏంటంటే మనం ఏ రోజైతే స్టాకింగ్ చేస్తామో ఆ రోజు నుంచి కూడా పూర్తిగా మేత అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మొదటి 10 రోజులు 20 రోజులు కూడా మనం బ్లైండ్ ఫీడింగ్ అంటాం. అందుకేంటంటే మన నెంబర్ని బట్టి దీనికి మనకేంటంటే మొదట వేసిన తర్వాత మన సర్వైవల్ ఎలాగ ఉంటాయి. 1 మీటర్ హాపాలు ఒక 2 పెట్టుకుని అందులో మనం వదిలినప్పుడే ఒక్కొక్క దాంట్లో కూడా ఒక 50 పిల్లని లేదా 100 పిల్లల్ని మనం తీసుకొచ్చి ఈ 2 హాపాలు వేసుకొని మనం ప్రతిరోజు కూడా అందులో ఎన్ని పిల్లలు ఉన్నాయని లెక్కించుకుంటే మనకు సర్వైవల్ తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మేతని ఎంత ఇవ్వాలని చూసుకోవచ్చు. తర్వాత ఈ నీటి క్వాలిటీ ఎప్పుడు కూడా మనం ప్రతి వారానికి ఒకసారి పూర్తిగా అంత నీటి గుణాలన్నింటినీ పరిశీలించి మినరల్స్తో సహా మనం దాన్ని సరి చేసుకోవడం. ఈ విధంగా మనకు మేనేజ్మెంట్ చేసి మేత యాజమాన్యం చేసి నీటిలో సెలనిటీ తగ్గకుండా లేదా ఎక్కువగా పెరగకుండా ఒకే సెలనిటీలో కానీ మనం పెంచగలిగితే రొయ్యకు ఒత్తిడి కలగకుండా తప్పనిసరిగా మనం అధిక దిగుబడిని సాధించవచ్చు.